హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 Days యూట్యూబ్ ఛానల్. సో మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో భాగంగా ఆల్రెడీ కొన్ని సంస్థల గురించి మనం ప్రస్తావించాం. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ సంస్థ బ్రిక్స్. సో బ్రిక్స్ అనేది మనకి ప్రపంచంలోనే ఉండే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో అతి ముఖ్యమైన ఆర్గనైజేషన్స్గా వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనం చెప్పచ్చు. అంటే బ్రిక్స్ అంటే మనకి ఒక 5 దేశాల కూటమి అండి ఇది. ఈ 5 దేశాల కూటమిని మనం ఎన్డీబీ అని కూడా అంటారు. బ్రిక్స్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా అంటారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నా బ్రిక్స్ అన్నా మనకు ఒకటే వస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి వరల్డ్ బ్యాంక్ అనేది అన్ని దేశాలకి మనకి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఏవైతే మినిమం లోన్స్ ప్రొవైడింగ్ ఆర్గనైజేషన్గా మనం చెప్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ మన కనీస అవసరాలకు సంబంధించి ఒక దేశ అవసరాలకు సంబంధించి లోన్లు కల్పించే సంస్థగా మనం ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ గురించి ప్రస్తావించాం. మరి బ్రిక్స్ అనేది దేనికంటే అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక కూటమి అనేది ఏర్పాటు చేయటానికి, అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ఎక్కువ జనాభా కలిగిన దేశాలుగా మనం చైనా, ఇండియా అనే దేశాలు చెప్తారు. సో బ్రిక్స్ అనే కూటమి ఏర్పాటవడానికి కారణం ఏంటంటే మనకి ప్రపంచ బ్యాంక్ ధీటుగా, అంటే ఈ 5 దేశాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా 5 దేశాలు పరిష్కరించుకునే దిశగా ఈ సంస్థని స్థాపించడం జరిగిందండి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ ఫస్ట్ మనకి బ్రిక్గా ఏర్పడిందండి. బ్రిక్గా ఏర్పడింది 2006. అదే బ్రిక్స్గా మారింది 2010. 2010లో బ్రిక్స్గా మారింది. అంటే 2010లో సౌత్ ఆఫ్రికా యాడ్ అయిందండి. 2006 అయితే బ్రిక్. ఈ బ్రిక్ అనే ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సేమ్ మ్యూచువల్ సెక్యూరిటీ, పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ ఆర్గనైజేషన్ని ఈ 5 దేశాలు కలిపి స్థాపించుకున్నాయి. అంటే ఈ 5 దేశాల్లో సంబంధించి మొదటి లెటర్ని తీసుకొని ఈ సంస్థని స్థాపించడం జరిగిందండి. సో బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్కి హెడ్ క్వార్టర్ షాంఘై వస్తుంది. చైనాలోని షాంఘై అనే ప్రదేశం వస్తుంది. సో బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్కి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే మార్క్ టైర్జో అనే పేరు వస్తుందండి. ఈ మార్క్ టైర్జో అనే పర్సన్ బ్రెజిల్ దేశానికి సంబంధించి వస్తాడు. సో బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్కి సెకండ్ ప్రెసిడెంట్గా మనం ఈయన పేరు చెప్పచ్చు. మరి మొదటి ప్రెసిడెంట్గా మనకి ఎవరు అపాయింట్ అయ్యారంటే అప్పుడు కేవీ కామత్ అనే పర్సన్ అపాయింట్ అయ్యాడు. కేవీ కామత్ భారతదేశం నుంచి బ్రిక్స్ అనే సంస్థకి ప్రెసిడెంట్గా నామినేట్ అయ్యాడు. ప్రెసిడెంట్ ఎవరంటే మార్క్ టైర్జో అనే పేరు చెప్పచ్చు. సో బ్రిక్స్ అనే దేశాలు సెక్యూరిటీ రిలేషన్స్ పరంగా, పొలిటికల్ డెవలప్మెంట్స్ పరంగా, ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా ఈ 5 దేశాల యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థగా మనం చెప్పచ్చు. ఈ 5 దేశాల్లో ఈ సంస్థ ఏర్పడడానికి అతి ఎక్కువ పెట్టుబడి పెట్టిన కంట్రీ ఏదంటే చైనా అని చెప్తారండి. అతి తక్కువ పెట్టుబడి పెట్టిన కంట్రీ ఏదంటే మనకు సౌత్ ఆఫ్రికా అని చెప్తారు. సో ఈ విధంగా మనం బ్రిక్స్ అనే అంశాన్ని ప్రస్తావించాం. బ్రిక్స్ యొక్క సమ్మిట్స్ కూడా నిర్వహిస్తారండి. బ్రిక్స్ యొక్క సమావేశాలు కూడా మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాటిని సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్లో మనం ప్రస్తావిద్దాం. ఇక్కడ బ్రిక్స్ యొక్క ప్రెసిడెంట్ పేరునే తెలియాలి. బ్రిక్ ఎప్పుడు ఏర్పడింది, బ్రిక్స్గా ఎప్పుడు మారింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ అనే అంశాలు కూడా మనకు తెలియాలని. సో ఎన్డీబీ అన్న బ్రిక్స్ అన్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అన్న మనకి షాంఘై వస్తుందండి. సో బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ 5 దేశాల యొక్క క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ని మనం ప్రస్తావిద్దామండి. ఫస్ట్ బ్రెజిల్ అనే దేశం కనుక తీసుకుంటే బ్రెజిల్ దేశం యొక్క రాజధాని మనకి బ్రెసిలియా అని వస్తుందండి. కరెన్సీ రియల్. బ్రెజిల్ అనే దేశానికి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే మనం జైర్ బోల్సినారో అనే పేరు చెప్తారు. జైర్ బోల్సినారో ప్రజెంట్ బ్రెజిల్ కంట్రీ ప్రెసిడెంట్ అండ్ 2020 ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్గా, 70th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్గా మనం ఈయన పేరు చెప్పచ్చు. బ్రెజిల్ తర్వాత రష్యా. సో రష్యా యొక్క రాజధాని మనకి మాస్కో వస్తుంది. కరెన్సీ రూబెల్. రష్యా దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మనకి వ్లాదిమిర్ పుతిన్ అనే పేరు వస్తుందండి. వ్లాదిమిర్ పుతిన్ ప్రజెంట్ బ్రెజిల్ దేశం యొక్క ప్రెసిడెంట్గా చెప్పచ్చు. ఆయన 2023 వరకు వ్లాదిమిర్ పుతిన్ రష్యా దేశం యొక్క ప్రెసిడెంట్గా చెప్పచ్చు. ఆయన 2023 వరకు రష్యా దేశానికి సంబంధించి అధ్యక్షుడిగా ఉంటాడండి. అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి రక్షణ రంగ అంశాలకు సంబంధించి యుద్ధ ట్యాంకులను కానీ హెలికాప్టర్లు కానీ తయారు చేయగలిగిన అతి ఎక్కువ సామాజిక ఉన్న దేశంగా మన రష్యా అన్న దేశాన్ని చెప్తారండి. సో ఆల్రెడీ మనం చైనా గురించి, ఇండియా గురించి మనకు తెలుసు కాబట్టి చైనా యొక్క రాజధాని కనుక తీసుకుంటే మనం బీజింగ్ అని చెప్పచ్చు. చైనా యొక్క కరెన్సీ మనకి రెన్మెంబీ అనేది వస్తుంది. చైనా ప్రెసిడెంట్ ఎవరంటే జీ జిన్పింగ్. ఈ జీ జిన్పింగ్ అనే పర్సన్ చైనా దేశానికి సంబంధించి జీవితకాల అధ్యక్షుడండి. అంటే జీ జిన్పింగ్ తన బతికున్నంత వరకు చైనా దేశానికి అధ్యక్షుడు వాడే. అండ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ అనేది మనకి కేప్ టౌన్, ప్రిటోరియా, జోహనస్బర్గ్ అనే రావడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి సౌత్ ఆఫ్రికా యొక్క ఆర్థిక రాజధానిగా మనం కేప్ టౌన్ అని చెప్తారు. సౌత్ ఆఫ్రికా యొక్క క్యాపిటల్గా మనం కరెన్సీగా ర్యాండ్ అని చెప్తారు. సౌత్ ఆఫ్రికా ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే సిరిల్ రామపోసా అనే పేరు వస్తుందండి. సిరిల్ రామపోసా ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించి వచ్చే అధ్యక్షుడిగా చెప్తారు. సో బ్రిక్స్లో ఉండే 5 దేశాల్లో భారతదేశాన్ని పక్కన పెడితే ఈ 4 దేశాల పేర్లన్నీ మనం ప్రస్తావించడం జరిగిందండి. సో బ్రిక్స్ అన్న, ఎన్డీబీ అన్న, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్న ఒకే విధంగా వస్తుంది. మార్క్ టైర్జో అనే పర్సన్ ప్రజెంట్ బ్రిక్స్ ప్రెసిడెంట్. వాడు ఏ దేశానికి చెందినవాడంటే బ్రెజిల్ అని చెప్పచ్చు. మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరంటే మనకి కేవీ కామత్ అని చెప్పచ్చు. కేవీ కామత్ ఇండియాకి సంబంధించి వచ్చే పర్సన్. సో బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి చైనా అని చెప్పచ్చు. చైనా అంటే బ్రిక్స్ గురించి ఇంకా మనం ఇన్డెప్త్గా చెప్పచ్చు అండి. బట్ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ అంశం తెలిస్తే చాలా క్లియర్. సో బ్రిక్స్ సంబంధించి నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పరంగా మనం మరో అతి ముఖ్యమైన సంస్థ గురించి ప్రస్తావిద్దాం. ఆ మరో ముఖ్యమైన సంస్థే మనకి యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి అన్న దీన్నే పిలుస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి పేరుని మనకి ఐక్యరాజ్య సమితిగా ప్రవేశపెట్టారు. సో ప్రపంచవ్యాప్తంగా మనకి శాంతి స్థాపనకి సంబంధించి, వరల్డ్ పీస్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రవేశపెట్టబడిన సంస్థగా మనం యుఎన్ఓ అని చెప్తారు. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, అంటే ఐక్యరాజ్య సమితి అని చెప్తారు. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ పీస్ డెవలప్మెంట్. ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం
వరల్డ్ పీస్ డెవలప్మెంట్. క్లియర్? అంటే ప్రపంచవ్యాప్తంగా శాంతిరంగ స్థాపన కోసం ఏర్పాటు చేయబడిన సంస్థగా మనం ఐక్యరాజ్య సమితి గురించి చెప్తారు. ఈ ఐక్యరాజ్య సమితి అనే సంస్థని స్థాపించింది 1945 అక్టోబర్ 24. సో అక్టోబర్ 24ని మనం UNO డేగా చెప్తారు. ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి న్యూయార్క్ అనేది వస్తుందండి. అండ్ ఐక్యరాజ్య సమితిలో ఉండే ప్రస్తుత సభ్య దేశాలు ఏంటంటే 193 దేశాల గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. 193వ దేశంగా మనకి సౌత్ సూడాన్ అనే దేశం 2011వ సంవత్సరంలో చేరిందండి. సో 2011లో సౌత్ సూడాన్ అనే దేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత దేశంగా చేరింది. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో మనకు ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు ప్రారంభ సభ్య దేశాలుగా మనం 50 దేశాల పేర్లు చెప్తారండి. వాటిలో భారతదేశం అనేది కూడా ఉందండి. క్లియర్? ప్రజెంట్ అయితే 193 మెంబర్ ఆఫ్ కంట్రీస్ అని చెప్తారు. రీసెంట్గా యాడ్ అయిన దేశంగా మనకి సౌత్ సూడాన్ వస్తుందండి. ఐక్యరాజ్య సమితిలో లేని దేశాలుగా మనం నౌరు, వాటికన్ సిటీ, తొంగా అనే దేశాల పేర్లు మనం చెప్పడం జరుగుతుందండి. అంటే UNOలో సభ్యత్వం లేని దేశాలుగా నౌరు, వాటికన్ సిటీ, తొంగా అనే దేశాల పేర్లు చెప్తారు. తైవాన్ అనేది కూడా మనకి రావడం జరుగుతుందండి. తైవాన్ అవసరం లేదు, ఈ 3 చూసుకోండి. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకి ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే యాంటోనియో గుటెరెస్ అని చెప్తారు. ఐక్యరాజ్య సమితి ప్రజెంట్ సెక్రటరీ జనరల్గా యాంటోనియో గుటెరెస్ అనే పర్సన్ పేరు చెప్తారు. యాంటోనియో గుటెరెస్. సో ఈయన 9వ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా మనం చెప్పచ్చు. ఈ విధంగా మన యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ని ప్రస్తావన చేయొచ్చు. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకి 5 థింగ్స్ ఆఫ్, అంటే తెలుగులో చెప్పాలంటే 5 అంగాలను కలిగి ఉంటుంది, 5 అంశాలను కలిగి ఉంటుంది. 5 అంశాలు ఏంటంటే మనకి జనరల్ అసెంబ్లీ ఒకటి వస్తుంది. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, దీన్నే మనం భద్రతా మండలి అని చెప్తారు. సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్, ట్రస్టీస్ కౌన్సిల్ అండ్ సచివాలయం. ఈ 5 అంశాలకు సంబంధించి స్మాల్ కరెక్షన్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈ 5 అంశాలకి సంబంధించి ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచవ్యాప్తంగా లీడ్ చేయడం జరుగుతుందండి. జనరల్ అసెంబ్లీ, సర్వసాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం. సో మనకి ప్రజెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఎవరంటే శరద్ అరవింద్ బాబ్టీ అని చెప్తారు. 47వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముంబై, మహారాష్ట్రకి సంబంధించి ఆయన వస్తాడు. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా శాంతిరంగ స్థాపన కోసం ఏర్పాటు చేయబడిన సంస్థగా మనం చెప్పచ్చు. శాంతిరంగ స్థాపన కోసం ఎగ్జాంపుల్గానే తీసుకుంటే మనకి చైనాకి కానీ, మనకి పాకిస్తాన్కి కానీ, మనకి నేపాల్ లాంటి దేశాలతో సరిహద్దు అంశాలను తలెత్తినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప మనం యుద్ధంలో పాల్గొనకూడదు అనే అంశాలు అనేవి ఆ దేశాలకి కొన్ని కండిషన్స్ పెట్టి అవి నడుచుకునే విధంగా చూస్తాను.
ఐక్యరాజ్య సమితి గంతకి ప్రపంచంలో కనుక లేకపోతే ఈ పాటికి చాలా దేశాలు, అంటే బలమైన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ బలమైన దేశాలు కొంచెం బలహీనంగా ఉన్న దేశాలని ఆక్రమించుకొని చేసేవాడిని. బట్ ఐక్యరాజ్య సమితి ఉండడం వల్ల కొంతవరకు కట్టడి చేయగలుగుతుంది. అది ఐక్యరాజ్య సమితి కనుక లేని పక్షంలో అయితే అటు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ వాటికి ఏ ఏ దేశాల మీద అయితే కొంచెం కోపంగా ఉందో ఆ దేశాల మీద దాడి చేసి ఆక్రమించుకునే పరిస్థితి కూడా వస్తుందండి. సో ఐక్యరాజ్య సమితి అది చాలా ముఖ్యమైన సంస్థ అండి. సో ఐక్యరాజ్య సమితి గురించి మనం ఇంకా చెప్పొచ్చండి. బట్ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ పరంగా కనుక తీసుకుంటే వాడు అడిగేది ఏం అడుగుతాడంటే ముఖ్యంగా సభ్య దేశాలు ఏంటనేది అడగచ్చు, చివరిగా రీసెంట్గా చేరిన దేశం అనేది అడగచ్చు, లేదా సభ్యత్వం లేని దేశాలు అడగచ్చు, యాంటోనియో గుటెరెస్ యొక్క పేరు అడగచ్చు, లేదా ఐక్యరాజ్య సమితిలో ఉండే ప్రధానమైన అంశాలు ఏంటనేది అడగచ్చు. సో మన దేశం నుండి విజయలక్ష్మి పండిత్ అనే పర్సన్ మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి సలహాదారునిగా నియమితులైన మొదటి పర్సన్గా మనం చెప్పచ్చు. అండ్ అదేవిధంగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి మనం యుఎన్ఓ అనుబంధ సంస్థలుగా యునిసెఫ్ని చెప్తారు, యునెస్కో కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, ఐఏఈఏ కానీ, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే సంస్థలండి. ఆల్రెడీ మనం వీటి గురించి ప్రస్తావించు. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో భాగంగా మనకు మెయిన్గా ఈ సంస్థల గురించి తెలిస్తే చాలండి. వీటిల్లోంచి కంపల్సరీ ఒక మార్క్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో 2 మార్కులు కూడా అడిగే అవకాశం ఉంటుందండి. క్లియర్. ఇక్కడ మనకు ఐక్యరాజ్య సమితిలో భారతదేశం సభ్యత్వ దేశంగా మొదటి అంటే 1945లోనే సభ్యత్వం పొందింది. బట్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్లో భారతదేశం నుంచి ఎవరు కూడా సెక్రటరీ జనరల్ చేయలే. బట్ మనకి జిమ్ యాంగ్ కిమ్ అనే పర్సన్ మీద, అంటే మనకి దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి ప్రీవియస్లీ సెక్రటరీ జనరల్ ఉండేవాడైనా, ఆయనకి సంబంధించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి భారతదేశం నుంచి ఎవరు పోటీ చేశారంటే మన కాంగ్రెస్ ఎంపీగా పిలువబడే కేరళ రాష్ట్రానికి చెందిన శశి థరూర్ అని చెప్పొచ్చండి. శశి థరూర్ 2008-2012 ఆ సమయాల్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కి పోటీ చేశాడండి భారతదేశం తరపున. బట్ ఆయన గెలలేదు, అది వేరే విషయం. సో ఈ విధంగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు. ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి సర్వసాధారణ సభలో జనరల్ అసెంబ్లీ మీటింగ్లో మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి హిందీలో మాట్లాడిన వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్తారు. అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశం తరపున హిందీలో మాట్లాడిన మొదటి వ్యక్తిగా చెప్తారని. సో ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటల్ నగర్ ఛత్తీస్గఢ్ యొక్క రాజధానిగా మనం చెప్పొచ్చండి. సో డిసెంబర్ 25 ఆయన యొక్క జయంతిగా వస్తుందని. ఆయన యొక్క జయంతి డిసెంబర్ 25 అని చెప్తారు. సో ఆ విధంగా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో భాగంగా మనం మెయిన్గా ఎగ్జామ్లో అడగడానికి అడిగిన ఆర్గనైజేషన్స్ మనం ప్రస్తావించాం. సో రిమైనింగ్ క్లాస్లో మనం రిమైనింగ్ టాపిక్స్ అనేవి కూడా చెప్పుకుందాం.